ధ్యానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 1వ వచనము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలను బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక 2024 చివరి దినమునకు మనం వచ్చి ఉన్నాము. ఈ దినము దాటితే 2025లో మనము అడుగు పెట్టబోతా ఉన్నాం. అయితే ఈ దినము అంతా కూడా మనకు బలమైనటువంటి దేవుణ్ణి మనం స్తుతించి ఆయన ఆరాధించే వారముగా ఉన్నాం. ఎందుకు మనం దేవుని స్తుతించి దేవుని మనం ఆరాధించాలి అంటే, ఎందుకు ఆయన మనకు బలమైన దేవుడిగా ఉన్నాడు అంటే, ఇక ఆసాపు రాజు ఏ రీతిగా కీర్తన రాస్తూ ఉన్నాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫరో రాజు పెట్టేటువంటి వెట్టి చాకిరులలో నుంచి తాము పెట్టినటువంటి మొరను దేవుడు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును తన జ్ఞాపకం చేసుకొని తానే దిగివచ్చి వారిని విడిపించినట్లుగా అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని కీర్తన రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనకు బలమైన దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి అని చెప్తా ఉన్నాడు. ఆయనలో మనం ఆనందించాలని చెప్తాను. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ వెట్టి చాకిలో ఉన్నప్పుడు నిట్టూర్పులు విడిచారు, కన్నీరు విడిచారు, వేదన పాలైపోయారు, గుండెలు కొట్టుకున్నారు. ఇంకెంతకాలం మాకు ఈ బానిస బ్రతుకులు అని. కానీ దేవుడు వారి మొర వినిన తర్వాత మోషేను పంపించి ఆ ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని స్వతంత్రులుగా చేసిన తర్వాత సంతోషము, ఆనందము వారు అనుభవించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొరను దేవుడు విని అంతకుముందు పితరులకు తాను చేసిన ఒక వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని తన దాసుని పంపించి వారిని యొక్క బంధకాల నుంచి నిట్టూర్పు నుంచి విడిపించి వారి జీవితాలలో ఆనందం కలిగజేసిన దేవుని ఆ బలమును బట్టి, ఆ శక్తిని బట్టి మనము జ్ఞాపకం చేసుకొని స్తుతించి ఆరాధించేవారుగా ఉంటా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శ్రమలు ఉన్నప్పుడు మొరపెట్టారు. ఆ శ్రమ తీరిపోయిన తర్వాత తమకు నచ్చిన మార్గంలో వారు వైదొలిగిపోయారు అని దేవుడు అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజల గురించి బాధపడిన సందర్భాలు అనేకముగా ఉన్నాయి. ఇక 81 కీర్తనలు కూడా ఆ మాటలు రాయబడి ఉన్నాయి. వారు తమకు ఇష్టమించిన మార్గంలో వారు వైదొలిగిపోతూ ఉన్నారని స్పష్టంగా రాయబడి ఉంది. అయితే దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు. దాని యొక్క చివరి వచనంలో కూడా చక్కని మాట, ఆశీర్వాదం కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ 13వ వచనంలో కూడా 14వ వచనంలో కూడా ఏమని రాయబడుతుందంటే, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, నా మాట విన్నట్లయితే దాని ప్రకారం వారు నడిచినట్లయితే నిశ్చయముగా వారి శత్రువుల విషయమై వారు మొరపెట్టంగానే నేను వారిని హతము చేసదనని వాగ్దానము చేస్తాను. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంత క్రమబద్ధీకుడుగా ఉన్నాడో తెలుస్తా ఉన్నాడు, ఎంత అలర్ట్గా ఉన్నాడు దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. ఎన్ని మార్లు ఇశ్రాయేలు ప్రజల్ని బతిమాలుకున్నాడు. నా బిడ్డలారా, నా ప్రియులారా, మీరు ఈ రీతిగా ఉండండి, ఈ రీతిగా ఉంటే మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఆ రీతిగా ఉండకూడదు. ఎన్ని మార్లు తన ప్రజలకు తెలియజేసి ఉన్నాడు. నేడు కూడా మనకు ఆ దేవుడు అనేక మార్లు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దానించి వైదొలిగిపోతూ ఉంటే, క్రమం తప్పుతూ ఉంటే ఎన్నో మార్లు మనకు బుద్ధి చెప్పాడు, జ్ఞానయుక్తంగా చెప్పాడు, ప్రేమపూర్వకంగా చెప్పాడు. కానీ మనం ఈ రీతిగా ఉంటా ఉన్నాము. అయితే ప్రియ దైవజనమ, ఇన్ని రోజులు ఏ రీతిగా ఉన్నా పర్వాలేదులే, కానీ నేడైతే ముఖ్యమైన దినం. ఈ 2024 చివరి దినంలో మనం ఉంటా ఉన్నాం. ఈరోజు ఆయన హృదయపూర్వక మనం వేడుకోవాలి. ఎన్ని మరణాపాయాలు వచ్చాయో, ఎన్ని కన్నీటి సుడిగుండాలు వచ్చాయో, ఎంత వేదనకైన పరిస్థితులు మనకు వచ్చి ఉన్నాయో, ఎన్ని భయంకరమైన వ్యాధులు భరించలే స్థితిగతులు మనం అనుభవించామో, ఎన్ని మార్లు ఏడ్చామో, ఎన్ని మార్లు ప్రాధాయపడ్డాము దీని ఒక మేలు కొరకు, ఒక అద్భుతం కొరకు, ఆశ్చర్య కార్యం కొరకు, వ్యాధుల నుంచి విడిపించబడ్డానికి, శత్రుకు చేతులు విడిపించబడ్డానికి, ఒక ఉద్యోగం కొరకు, ఒక మేలు కొరకు, ఒక వివాహం కొరకు, ఒక సంతానం కొరకు, ఒక అద్భుతం కొరకు, దీని ఒక వాక్కు కొరకు ఎన్ని మార్లు మనం ఒక సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు ఎన్ని మార్లు మనం ఏడ్చి ఉన్నాము. ఎంతగా మొరపెట్టాను, ఏ స్థితి దేవుని రక్షించినాడో, కాపాడినాడో ప్రతీది కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆ బలమైన దేవునికి మనం ఆరాధించలించే వారుగా ఉన్నాం. గిలక తప్పెట్టులు పెట్టి మనం ఆయన స్తుతించాలి, సితారుతో ఆయన కనపరచాల.
హృదయాంతరంగ లోతుల్లోంచి ఆయన ఘనపరచాలి, మనం స్తుతించాలి. ప్రియ దైవజనమా, ఈ సమయం లేకపోతే మరొక సమయము లేదు. ఈ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నవారు ఈ ముగింపులలో లేరు. కానీ నీవు నేనైతే సజీవులుగా ఉన్నాం. ఇచ్చిన ఆయుష్ని బట్టే ఆయన జీవితాంతం రుణపడి ఉండాలి. మనం ఆయుష్ని బట్టే, ఆరోగ్యమును బట్టే, బలమును బట్టే, శక్తిని బట్టే కనుక నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దైవజనమా, ఒక్క మార్గం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ స్థితి నుంచి మనం రక్షించబడ్డామో, ఏ స్థలాల నుంచి మనం విడిపించబడ్డామో, ఏ కష్టాల నుంచి మనం దేవుడు తప్పించి ఉన్నాడో, ప్రతి స్థితిగతులను, ప్రతి మేలులను మనం తలపోస్తూ హృదయంతరంగ లోతుల్లో నుంచి ప్రభుని స్తుతించుటకు ఈ సమయము మన సమయం కనుక ఈరోజు నువ్వు అలక్ష్యం చేయవద్దు. ఎన్నో పనులు ఉంటాయి, హడావిలు తిరిగేది ఉంటుంది, కానీ అవన్నీ ముఖ్యం కాదు. ప్రియ దైవజనమా, ఈరోజు నీ సమయము పూర్తిగా దేవునికి ఇవ్వాలా. నీ కుటుంబంలో ఒంటరిగా ప్రార్థన చేయి. కుటుంబం వ్యవస్థలో, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, వారి చదువుల విషయంలో, వారి ఆరోగ్యాల విషయాల్లో, వారి రాకపోకలు ఏందో, ఎన్నో ప్రయాణాలు ఏందో, దేవుడు చేసే వాగ్దాన విషయం అందు ఎన్నో 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 దేవుడు మేలు చేస్తాడు కదా. ఇంతకాలము మన స్వపనులకు, మన లాభము కొరకు అంత హడావిడిగా వెళ్ళాం, అన్నిటికీ ప్రియారిటీ ఇచ్చాము. కానీ ఈ దినము కంప్లీట్ డే మన దేవునికి ఇచ్చినా కూడా అది తక్కువే. మేము ఏమైనా కాలన్నప్పుడు అనుకునేది, ఈ డిసెంబర్ 31st నైట్ ప్రేయర్కి వెళ్ళడానికి మునుపు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం దరిదాపున ఒక 30 కిలోమీటర్ల వరకు ఎన్ని మందిరాలు ఉంటాయో ఆ ప్రతి మందిరమునకు వెళ్ళి దాంట్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, మరొక మందిరానికి వెళ్ళి అక్కడ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, అట్లా వెళ్ళి ఇట్లా వద్దని చెప్పేసి అనుకున్నాము. కానీ మాకు దేవుడు అట్లా కృప అనుగ్రహించలేకపోయాడు. మేము వెళ్ళలేకపోయాము. ఆ బాధ ఎప్పటికీ మాకు ఉంటుంది. మీకు అవకాశం ఉన్నట్లయితే ఎవరికైనా మీ దరిదాపుల్లో ఉన్న అన్ని మందిరాలకి మీరు వెళ్ళండి. దీని కృతజ్ఞపూర్వకంగా దీని స్తుతులు చెల్లించండి, దేవుని ఆరాధించండి. రాత్రికాల సమయంలో మన సొంత మందిరాలలో ఆ హృదయపూర్వకమైన నైవేద్య స్తుతి ఆరాధన, విరిగి నెలతో కూడినట్టు ఆ ఆరాధన నువ్వు ప్రభువునికి చెల్లించినట్లయితే 2025 సంవత్సరము నీ జీవితమును కళ్ళ కిందలు చేసేలాగా మార్చివేయబడబోతా ఉన్నది. కృతజ్ఞత స్తుతి ఆరాధన, నలిగిన హృదయంతో చేసినట్టు ఆరాధన దేవుడు అలక్ష్యము చేయడు. నీ జీవితమే మార్చివేయబడబోతాను 2025లో. ఆ రీతి నువ్వు చేసినట్లయితే ప్రభు నన్ను ప్రేరేపిస్తే ఈ మాటలు బోధిస్తుండగా ప్రియదైవజనమా, ఆ మాట్లాడుకుని మనకు హృదయం భద్రపరుచుకొని ఈ ప్రకారంగా మనము ముందుకు సాగుదాం. ప్రభు సన్నిధానంలో దినవంతా గడుపుదాం. దీని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. నిశ్చయంగా ప్రభువా, నీవే కనుక ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే మేము బ్రతికే వారం కాదు ప్రభువా. ఆయుష్మంతులు ఉండేవారం కాదు ప్రభువా. ఆరోగ్యంతో ఉండేవారం కాదు ప్రభువా. కాలు చేతులు కలిమి ఉండేవారం కాదు ప్రభువా. ఎంతో హీనమైన స్థితి మేము వెళ్ళిపోయేవారం ప్రభువా. నీకు వందములు తండ్రి. ఆయన కూడా నా తండ్రి క్షమించి మమ్మల్ని కరుణించి మాపై కటాక్షం నుంచి ప్రభువా ఆయుష్ మార్గం బలంగా ఇచ్చే ప్రభు నీకు వందములు తండ్రి. ఎందరైతే ప్రభు తండ్రి ఇక కృతజ్ఞపూర్వకమైన స్తుతి ఆరాధన చేస్తున్నారా ప్రభా, ఈ మాటలు వింటూ ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి స్తుతి ఆరాధనను అంగీకరించి ప్రభువా ఈ 2025లో ప్రభువా వారు గొప్పగా బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా. ఈ సంవత్సరం బతుకున్న సంవత్సరం అంతా నాకు ఆచి కాపాడా ప్రభా. అవును ప్రభా, ఎన్నో అపాయాలు ప్రభా, పలు రకాల సమస్యలు ప్రభా, నిందలు, అవమానాలు, కొట్లాడు, జగడలు, లేమి, కరువు, కాఠిన్యం ప్రభా, మరణము, తెగులు సమస్తం అనుభవించిన ప్రభా. కానీ వాటన్నిటిలో నుంచి మాకు జయమును బలమును అనుగ్రహింపజేసి నడిపించినందుకే నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేసిన ప్రభు. ఇశ్రాయేలు పెట్టిన మొరను విని దిగొచ్చిన దేవుడు, మా మొరను విని విడిపించిన గొప్ప దేవుడవు. నీకు వందనాలను తెలియజేస్తున్నాము తండ్రి. అద్భుతమైన కార్యం జరిగించండి ఈ సంవత్సరం ప్రభు. ఎంతమంది కుటుంబాలతో శుభకార్యం జరిగించా ప్రభా, అద్భుతాలు జరిగించా ప్రభువా, ఆశ్చర్య క్రియలు జరిగించా ప్రభా, మరణాల నుంచి విడిపించా ప్రభా, భయంకరమైన తెగుల నుంచి విడిపించా ప్రభా, సాతాను శక్తి నుంచి విడిపించా ప్రభా. నీకు వందనలతో ఉద్యోగాలు ఇచ్చా ప్రభా. నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం నా తండ్రి. వారి జీవితాల్లో పొందుకోలేటివి తండ్రి ప్రార్థన ద్వారా పొందుకు కృప చూపావయ్యా. నీకు స్తుతులు, మీకు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభా. ఇంకొన్ని ప్రభా నీ కృతజ్ఞతలు జీవిస్తున్నా ప్రభా. నెక్స్ట్ ఇయర్లో ప్రభా గొప్ప మేలు పొందుకుంటకు సహాయం తెచ్చేసి మీరే పొందవలసిన గారు ఈరోజు జరిగే తన ప్రతి ఆరాధన మీ నన్ను మహిమకరంగా జరిగించండి. సాక్షి అయిపోయి ప్రతి బిడ్డను నిండాలుగా మీరు దీవించి ఆశ్రయించి వారు ఇంకొన్నతరు వృద్ధి పొందడానికి సహాయం తెచ్చేసి మహిమను మీరే పొందగలను ఆరోపిస్తూ ఇక క్రిస్మస్ తండ్రి నీకు స్తోత్రం ప్రభా. చిన్ని ప్రార్థన
ప్రవీణ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ స్తోత్రం కలుగును గాక.